తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలో ఆయన రూటే సెపరేట్. నలుగురు నడిచే దారిలో ఆయన నడవరనే టాక్ ఉంది. రాజకీయాల్లోనూ బీజేపీలోనూ ఆయన ప్రత్యేకమంటారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఆయనే హాట్ టాపిక్ గా మారారు. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన ప్రత్యేకత ఏంటి? వాచ్ ది స్టోరీ. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో కాటిపల్లికి ఓ ప్రత్యేకత ఉందంటారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేసిన కామెంట్స్ బీజేపీలో కలకలం రేపాయి. బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో కానీ ఇతర బీజేపీ ఎమ్మెల్యేలతో కానీ కలవకుండా విడిగా మీడియా ముందుకు వచ్చి శాసనసభ్యుల గైర్హాజరు, ప్రజాప్రతినిధుల మధ్య సంబంధాలపై కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వెంకటరమణారెడ్డి కామెంట్స్ పై బీజేపీలో విస్తృత చర్చ జరుగుతోంది. అసలు ఎందుకోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదంటున్నారు మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తికి గురైనట్లున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రసంగించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో ఆశించిన స్థాయిలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడలేకపోయారని వెంకటరమణారెడ్డి బాహాటంగానే కామెంట్స్ చేశారు. బీజేఎల్పీ నేత పదవిని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఇప్పించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానంపై ఒత్తిడి చేసి అగ్రనేతల్ని మెప్పించి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచే నిర్మల్, కామారెడ్డి ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ కనిపిస్తోంది. మహేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేసి వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలతో బీజేపీలో ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.